ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార బాబా వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్లో 365 రోజు సెషన్లో 29 రోజుల క్లాస్కు స్వాగతం అండి ఈరోజు. అలాగే ఈరోజు మనకు జ్ఞానదాత అంటే ఈరోజు మనకు ఎవరైతే వక్తగా వచ్చారో తను క్రాంతి కుమార్ గారు. ఆల్రెడీ మన జూమ్ సెషన్లో మనకు సుపరిచితులు. అలాగే ఈరోజు సార్ చెప్పే కాన్సెప్ట్ వచ్చేసి భయం నుండి బయటపడడం ఎలా అనే కాన్సెప్ట్ ద్వారా మనం ముందుకు వచ్చారండి. తర్వాత మనము మెడిటేషన్ చేసుకుంటాము. నమస్తే సార్ క్రాంతి కుమార్ గారు, క్లాస్కు స్వాగతం. నమస్తే మేడం. మీ యొక్క ధ్యాన పరిచయం చేసుకుంటూ కొంచెం మీ ఎక్స్పీరియన్స్ లాగా, అంటే ఎప్పుడు వచ్చారు ఏంటి అని కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, కొంచెం తెలియజేస్తూ మొదలు పెడతాం సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జానకుడైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ మాస్టర్ గారికి, ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి లలిత మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ క్లాస్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు క్లాస్ని ప్రారంభించుకుందాము. ముందుగా నా పేరు క్రాంతి అండి. నేను ధ్యానంలోకి గత 8 నెలల కిందట వచ్చానండి ధ్యానంలోకి. సో ధ్యానంలోకి నేను ఎందుకు రావాలి అనేది నేను ఈరోజు చెప్పే టాపిక్ గురించే ఉంటుంది. సో ఈ టాపిక్ చెప్పినాక నా ధ్యానం ఎందుకు వచ్చింది చెప్తానండి. ఈరోజు మనము డిస్కస్ చేస్తున్న అంశం వచ్చేసి భయం. ఈ భయం నుంచి ఎలా బయటపడాలి, ముందుగా అసలు భయం అంటే ఏంది అనేది చిన్న చిన్న సంఘటనల ద్వారా తెలుసుకొని ఆ తర్వాత మనం ఈ భయం అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనలో ప్రతి ఒక్కరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు, ఇంకా చెప్పాలంటే నిద్రలో కూడా నాకు భయమైన కళ్ళే వచ్చాయంటారు. సరేనా? అంటే ఎక్కువ మంది ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా భయపడుతూనే ఉంటారు. ఆఖరాకి నిద్రలో కూడా నాకు ఆ భయమైన కళ వచ్చింది, ఈ భయమైన కళ వచ్చింది అని చెప్పి ఇంకా ఈ భయంతోనే వాళ్ళ జీవితాన్ని మొత్తము కడతీర్చుకుంటూ ఉంటారు అనమాట. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక 3-4 సంవత్సరాల కిందట కరోనా వచ్చింది, మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కరోనా సమయంలో ఆ వ్యాధి వచ్చిన వాళ్ళకంటే ఆ వ్యాధి నాకు వస్తుందేమో అన్న భయంతో సగం మంది చనిపోయారండి. ఇది ఫ్యాక్ట్. ఇది అలా ఉంటుంది. మ్యూట్ అయ్యారు సార్, మ్యూట్ అయ్యారు. సారీ మేడం. ఈ భయం అనేది నిజంగా మనం అంత భయపడాల్సిందే అంత అవసరం ఉందా అంటే నిజంగా లేదండి. భయం అనేది అంత అవసరం అయితే లేదు. ఇప్పుడు కొన్ని సంఘటనలు చెప్తానండి. ఆ సంఘటనలు చెప్పినాక మనం కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. మొదటి సంఘటన ఏంటంటే, ఒక 2 వ్యక్తులు ఉంటారు. ఆ 2 వ్యక్తులు ఏదో వాళ్ళ పని మీద వాళ్ళ ఊరి నుంచి వెళ్ళేసి సాయంత్రం పూట తిరిగి వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారు అనమాట. అప్పటికే చీకటి పడుతుంది. వాళ్ళ ఊరు దాటాలి అంటే అక్కడ ఒక పెద్ద వాగు ఉంటుంది అనమాట. ఆ వాగు దాటితే కానీ వాళ్ళు ఊర్లోకి వెళ్ళి వాళ్ళ ఇల్లు చేరుకోలేరు. సాయంత్రం అవుతూ ఉంది. కరెక్ట్గా వాగు దగ్గరికి వస్తారనమాట. వాగు దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొందరు వ్యక్తులు కూర్చో ఉంటారు. వాళ్ళు చెప్తారు, ఆయన మీరు గబాన మీ ఇంటికి వెళ్ళండి, ఇంకో గంట సేపట్లో ఈ వాగుకి పెద్ద వరద వస్తుందంట, అంతసేపు అయితే మీరు లేట్ చేయొద్దు, త్వరగా ఇంటికి వెళ్ళండి అంటారనమాట. ఆ 2 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అక్కడ 2 పడవలు ఉంటాయి. ఆ పడవ వేసుకొని వాగు దాటేసి క్షేమంగా ఇంటికి చేరుకుంటాడు. రెండో వ్యక్తి మాత్రము ఆ పడవ ఇంకో పడవ ఉంటుంది, దాన్ని చూస్తాడనమాట. దాన్ని చూసి ఈ పడవ బాగుందా, ఈ పడవ నేను ఎక్కితే తీసుకెళ్తా ఇంటికి, నేను మధ్యలో పోయినప్పుడే ఈ పడవ నుంచి ఏమన్నా వాగు వస్తే వరద వచ్చే వాగులో నేను కొట్టుకోబోతానా,
ఇలాగా అతను పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తూ ఉన్న పుణ్యకాలం అంతా అక్కడే గడిపేస్తాడు. ఇంతలోపు ఆ వరద రానే వస్తుంది, పెద్ద వరద వస్తుంది. ఆ వరదలో ఆ పడవ కొట్టుకోపోతాడు, పడవ కొట్టుకోపోతుంది, ఈ వ్యక్తి కూడా కొట్టుకోపోయి చనిపోతాడు. మరొక ఉదాహరణ చూద్దాము. ఒక కుటుంబం ఉంటుందండి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడు చాలా మంచి పిల్లవాడు, స్కూల్కి వెళ్తుంటాడు. ఒక మంచి స్టూడెంట్ అనమాట. బాగా చదువుకుంటాడు. ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు స్కూల్లో. ఎవరి జోలికి వెళ్ళడు. అంత మంచి పిల్లవాడు అనమాట. ఒకరోజు ఆ పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. రాత్రి సమయం అవుతుంది, అందరూ భోజనం చేసి ఇంకా నిద్రకి ఉపక్రమించే టైం అవుతుంది. ఆ టైంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఎవరో డోర్ కొడతారు. ఎవరా అని చెప్పి చూస్తే ఆ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అనమాట. తల్లిదండ్రులకు భయం వేస్తుంది, ఎందుకు వచ్చాడని చెప్పి భయం వేస్తుంది. సరే అని చెప్పి డోర్ తీస్తారు. డోర్ తీస్తే కానిస్టేబుల్ ఏం చెప్తా అంటే, మీరందరూ మీ పిల్లవాడిని తీసుకొని రేపు ఉదయం స్టేషన్కి రమ్మని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అంతే. అప్పటి నుంచి వీళ్ళు ఇంకా ఆ పిల్లవాడిని, రే నువ్వేం చేసేవరా నాయన, చెప్పరా బాబు, స్కూల్లో ఏమైనా చేసినావా, ఏమైనా కొట్టినావా, ఏమైనా పెద్ద తగాదా జరిగిందా అని చెప్పి ఆ పిల్లవాడిని అడుగుతూనే ఉంటారు. వాడేమో పాపం అమ్మ నేనేం చేయలేదు, నాన్న నేనేం చేయలేదు అని చెప్తా ఉన్నా కానీ వీళ్ళకి ఒక కుదుటిన మనసు ఉండదన్నమాట. ఇంకా ఆ రాత్రి మొత్తం అట్లాగే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా నిద్రపోరు, ఏదేదో ఆలోచన చేసుకొని ఆ పిల్లవాడు ఏం చేసినాడు, రేపు ఉదయం అయితే ఏమవుతుందో అని చెప్పి అలా ఆలోచనతో గడుపుతూనే ఉంటారు అనమాట. సరే మొత్తానికి ఉదయం అవుతుంది. ఏదో లేచి గబగబా రెడీ అయ్యి ముగ్గురు స్టేషన్కి వెళ్తారు. అక్కడ ఎస్ఐ గారు ఉంటాడు. అక్కడ ఏదో పని మీద బయట కూర్చోమంటారు కాసేపు. అప్పుడు కూడా చివరిసారిగా మళ్ళీ పిల్లవాడు ఆడతాడు అనమాట. ఏం ఏం చేసి చెప్పరా నాయన అంటే, వాడు ఏం చేసుంటే చెప్పడానికి ఏం చేయలేదు వాడు. సరే అని చెప్పి ఎస్ఐ పిలుస్తాడు లోపలికి. ఎస్ఐ పిలిచి ఆ పిల్లవాడిని అభినందిస్తాడు అనమాట. పిల్లవాడితో పాటు తల్లిదండ్రులను కూడా అభినందిస్తాడు. అంటే ఏదో ఆ పిల్లవాడికి ఏదో ఆ స్టేట్ ఫస్ట్ ఏదో వచ్చి ఉంటుంది, జిల్లా ఫస్ట్ వచ్చితే అతను అభినందిస్తాడు అనమాట. అది ఇంకొక ఎగ్జాంపుల్. దీని గురించి మళ్ళీ చెప్తాం, సరేనా? ఇంకొక మూడో ఎగ్జాంపుల్, మూడో ఉదాహరణ ఏంటంటే, ఒక పెద్ద ఆయన ఉంటాడు అనమాట. మంచి ఆయన, ఆయన ఆయన ఆరోగ్యవంతుడే, 50 సంవత్సరాలు అలా ఉండొచ్చు. ఆయన పని ఆయన చేసుకోగలుగుతాడు. కానీ ఆయనకున్న ఒక బలహీనత ఏంటంటే, ఒక్కడే ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేడు. వాళ్ళ ఊరి నుంచి ఏమన్నా పని మీద హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, పక్కన తోడు పిలుస్తాడు. ఏంటంటే, నాయన నువ్వు వస్తావా, నాకు తోడు కావాలని. ఇంట్లో వాళ్ళని తోడు పిలుస్తాడు. తోడు లేనిదే ఆయన అడుగు బయట పెట్టాడు. ఇప్పుడు చూద్దాం ఎందుకు ఇలా. ఆయన ఎందుకు అలా అనుకుంటాడంటే, ఆయన భయం ఏంటంటే, ఆ బస్సులోనే ట్రైన్లో వెళ్తాడు కదా, ఆ లగేజ్ తీసుకెళ్తాడు. నేను బస్సులో పడుకున్నప్పుడు, ట్రైన్లో పడుకున్నప్పుడు నా లగేజ్ ఏమైనా ఎత్తుకెళ్ళిపోతారేమో, దొంగలు వచ్చి నన్ను ఏమన్నా కొడతారేమో, నా డబ్బు తీసుకెళ్తారేమో, లేకపోతే నాకు నిద్రలో ఉంటే నాకేమన్నా సడన్ గా నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో, అప్పుడు కనీసం మాత్ర ఇచ్చడానికి పక్కన ఎవరు ఉండరేమో. ఇలాగా లేని దాని గురించి అతను భయపడుతూ ఉంటాడనమాట. ఇది మూడో ఉదాహరణలో. రెండో ఉదాహరణలో చూసినప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు, అక్కడ ఏం లేదు, వాళ్ళ పిల్లవాడు, అతను చెప్పాడు పిల్లవాడు పాపం నేనేం చేయలేదని, అయినా కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఏమో మా పిల్లవాడు తప్పు చేశాడేమో, స్టేషన్కి పోతే మా పరువు పోతుందేమో, రేపు నలుగురు మమ్మల్ని ఏమైనా హేళన చేస్తారేమో, అలాగా అక్కడ లేని దాని గురించి భయపడుతూ వాళ్ళు అనవసరంగా భయానికి గురవుతారు. మొదటి ఉదాహరణలో కూడా ఆ ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి పడవేసుకొని వాగు దాటి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి ఏం చేశాడు, అక్కడ అక్కడ కూర్చొని అనవసరమైన దాన్ని ఊహించుకుంటూ, ఆ పడవ బాగుందా లేదా, ఆ పడవ నన్ను ఒడ్డుకు చేరుస్తుందా లేదా, ఆ, వరద అప్పుడే వచ్చేస్తే వరదలో కొట్టుకోబోతానేమో, ఇలా అనవసరమైన లేని దాని గురించి భయపడుతున్నారన్నమాట. ఈ మూడు సంఘటనల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భయం అనేది కేవలం ఒక ఊహ మాత్రమే. లేని దాని గురించి, లేదంటే భవిష్యత్తు గురించి మనము ఎక్కువగా ఊహించుకుంటూ ఆందోళనకి గురవుతూ ఉంటాము. 99% మనం ఊహించుకుంటున్న ఆ కారణాలు జరగనే జరగవు. 1% జరగవచ్చు. జరిగితే జరగని ఏమవుతుంది, అది మనకి ఒక అనుభవంగా మిగులుతుంది. అది మన జీవితాన్ని ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ 99% వరకు మనం పడే భయానికి ఈ కారణాలు అనేటివి అసలు అవి జరగను కూడా జరగవన్నమాట. అందుకే
మనం ఎక్కువగా అతిగా ఊహించుకోవడము, ఆందోళన పడటము, ప్రతి చిన్నదానికి గాబార పడిపోవడము, ఇలాంటివి చేయకుండా ఉండాలి. మన యొక్క మనస్సుని మనము ఎంతవరకు కంట్రోల్లో ఉంచగలుగుతామో అంతవరకు కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. సో ఈ భయానికి గల కారణాలను విశ్లేషిస్తే మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ముందుగా అతిగా ఆలోచిస్తామండి. ఎక్కువగా అక్కడ లేని దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అది ఒక కారణం. అలాగే మన జీవితం ఏమైపోతుంది ఈ క్షణాన్ని ఆస్వాదించి వర్తమానంలో బతుకు. ఊరికే నువ్వు భవిష్యత్తు గురించి ఊహించుకొని ఎందుకు పాడు చేసుకుంటావు జీవితాన్ని? ఏమీ అయిపోద్ది జీవితం. వర్తమానంలో సంతోషంగా జీవించు, అంతేగాని నా జీవితం ఏమైపోతుందో అని ఊరికే బాధపడకూడదు. అలాగే నా కుటుంబం ఏమైపోతుందో. కుటుంబం ఏమైపోతుంది? సక్రమంగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే, నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తే నీ కుటుంబం ఏం కాదు, మంచే జరుగుతుంది. కుటుంబం కూడా ఎక్కడికి ఏమైపోదు. ఇలాగ అనవసరంగా నా కుటుంబం ఏమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, నా వ్యాపారం చేసేవాళ్ళు నా వ్యాపారం ఏమైపోతుంది. నువ్వు సక్రమంగా నీ వ్యాపారం చేసుకో. నీ వ్యాపారం ఏమవుతుంది? మహా వస్తే నష్టం వస్తుంది, దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ బాగు చేసుకో. ఉద్యోగం చేసేవాళ్ళు నా ఉద్యోగం ఏమైపోతుందో. ఏమైపోతుంది? ఉంటే ఉద్యోగం ఒకటి పోతుంది, ఇంకో ఉద్యోగం వస్తుంది కదా, ఇంకో ఉద్యోగం ఎత్తుకో. అంతేగాని నా ఉద్యోగం ఏమైపోతుంది, నా వ్యాపారం ఏమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది, ఇలా అనవసరమైన వాటికి అతిగా ఊహించుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు మన మనుషులు ఎక్కువ. అలాగే ఇంకొందరు ఉంటారన్నమాట, నలుగురిలో కలవలేరు, నలుగురితో మాట్లాడలేరు. మనం చాలా మంది ఇళ్లలో చూస్తుంటాము, ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు కొందరు ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు వెళ్ళి పక్క రూమ్కి వెళ్ళిపోతారనమాట. ఆ బంధువులతో మాట్లాడరు వాళ్ళు. అది ఒక రకమైన భయం అనమాట. దానికి ఏమైనా కారణం ఉండొచ్చు, కానీ ఆ కారణం మీద తెలుసుకోవాలి. మనం తెలుసుకొని దాని మూలాన్ని గుర్తించి దాన్ని తొలగించుకోవాలన్నమాట. ఇలాగా రకరకాల మన జీవితంలో మన వ్యక్తులు రకరకాలుగా భయపడుతూ ఉంటారన్నమాట. ఇంకా కొందరు ఉంటారన్నమాట, పక్కవాడు నా గురించి ఏమనుకుంటాడు, సమాజం నా గురించి ఏమనుకుంటాడు, వాడు ఏమనుకుంటే నీకెందుకు, నీ బతుకు నువ్వు బతుకు, పక్క వాళ్ళతో నీకేం పని అండి. ఇలాగా ఏ పని చేస్తే ఏమవుతుందో, ఈ పని మొదలు పెడితే ఏమవుతుందో, ఈ పని నేను చేయగలనా, ఇదే ఆలోచన అనమాట. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ లేనిపోని భయాన్ని మనము కొని తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట. అసలు ఈ భయం ఎందుకు వస్తుంది? మన మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల ఈ భయం అనేది ఎక్కువగా మనకి కలుగుతూ ఉంటుంది అనమాట. ఇంకొక చిన్న రామాయణంలోని ఒక ఉదాహరణ చెప్తాను. సో రామాయణంలో కిష్కింధకాండ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. రావణాసురుడు సీతా అమ్మవారిని అపహరించుకొని తీసుకెళ్తాడు, లంకకు తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు రామచంద్రుల వారు, లక్ష్మణ స్వామి ఇద్దరు సీతా అన్వేషణ కోసము బయలుదేరుతారు అనమాట. బయలుదేరి వాళ్ళు ఆ కిష్కింధ దగ్గర సుగ్రీవుని యొక్క సహాయము తీసుకోవాలని చెప్పి రాముడు అనుకుంటాడు అనమాట. సుగ్రీవుడు కూడా ఆయనకు ఒక భయం ఉంటుంది, ఇది వాలి వల్ల. వాలి తనను ఎక్కడ చంపేస్తాడని చెప్పి భయం ఉంటే, అందుకోసం ప్రతిగా ఏమంటే రాముడిని ఏమడుగుతాడు, నాకు సహాయం కావాలని చెప్పి అడుగుతాడు అనమాట. ఆ కథ మనందరికి తెలిసిందే. ఇక్కడ ఏమంటే మొత్తానికి రాముడికి సహాయం చేసేందుకు సుగ్రీవుడి దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంటుంది అనమాట. ఆ సైన్యాన్ని మొత్తం పిలుస్తారనమాట. సుగ్రీవుడు పిలిచి ఆ సైన్యాన్ని 4 భాగాలు విడగొడతాడు. అంటే ఒక భాగము, ఒక సైన్యము తూర్పుకి, ఒకరు పశ్చిమానికి, ఒకరు ఉత్తరంకి, ఒకరు దక్షిణానికి, ఇలా వెళ్ళేదానికి సిద్ధం చేసి ఆ సైన్యంకి ఇతను ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడనమాట. అంటే మీరు ఏం చేయాలి, తూర్పు దిక్కులో ఇన్ని రాజ్యాలు ఉన్నాయి, ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాజు ఉన్నాడు, ఆ రాజ్యంలో అక్కడ ఇది ఉంది, అక్కడ పోయి ఎతకండి. అంటే ప్రతిదీ పూస కూర్చొని చెప్తానమాట. ఏ మూల ఏది ఉందో 4 మూలల, ఒక దిక్కులో కాదండి, తూర్పు, పశ్చిమం, దక్షిణం, ఉత్తరం 4 మూలల్లో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎంతమంది రాజులు ఉన్నారు, ఆ రాజ్యంలో అక్కడ ఏమేమి ఉంది, ఇక్కడ అంతా ఎతకాలని చెప్పి పూస కూర్చొని చెప్పేసరికే రాముడికి ఆశ్చర్యం వేస్తుంది. సుగ్రీవుని అడుగుతాడు, అయ్యా సుగ్రీవా, నువ్వు ఎప్పుడు తిరిగేసావు స్వామి ఇదంతా అంటే, అప్పుడు సుగ్రీవుడు అంటాడు, అప్పుడు మా అన్న వాలి యొక్క భయంతో నన్ను ఎక్కడ చంపేస్తాడని చెప్పి నేను ఒక ఉదుటున ఈ భూమండలం మొత్తం తిరిగేశాను స్వామి. ఆ తిరిగే క్షణంలో నేను ప్రతిదాన్ని గమనిస్తా ఉండాను అంటాడనమాట. అంటే ఇక్కడ చూడు, అతనికి భయానికి కూడా, ఆ భయం వల్ల అతను ఇంత నేర్చుకున్నాడు. భయం వల్ల కూడా, అంటే ఆ భయము కూడా కొన్నిసార్లు మంచి అవుతుంది, కానీ ఒక గీత గీసుకోవాలా. ఆ భయం నుంచి మనం జీవితంలో వృద్ధిలోకి వస్తే పర్లేదు, కానీ ఆ భయం ఎక్కువైపోయింది అనుకోండి, అది మనకి రకరకాల జబ్బులు వస్తాయి అనమాట, మానసిక జబ్బులు వస్తాయి. అది మాట్లాడుకున్నాము. సో ఆ కథలో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మొత్తానికి అలా జరుగుతుంది అనమాట. సరే అని చెప్పి ఆ తర్వాత ఇంత తిరిగావు కదా, భూమంతా తిరిగావు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి దాక్కున్నావు ఎందుకంటే,
ఈ తిరిగే క్రమంలో నాకు పక్కన ఎవరు చెప్తారన్నమాట, వాలి రాని ప్రదేశం అక్కడ ఉందని చెప్పి. వాలి రాని ప్రదేశము ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ మన ఆ పర్వతం పేరు ఋష్యాక పర్వతం అనమాట. ఋష్యాక పర్వతము, వాలి వాళ్ళు ఇంతకు ముందు ఉన్నది మూక పర్వతం ఉంటుంది అనమాట. అవి రెండు పక్క పక్కనే ఉంటాయి చూడండి. అతను భూమండలం అంతా తిరిగి వచ్చి వాలి రాని ప్రదేశం ఒకటే ఉంటుంది, ఆ పక్క పర్వతమే ఉంటుంది అనమాట, ఆ ఋష్యాక పర్వతం. అది ఇప్పుడు తమిళనాడులో ఉంటుంది, తమిళనాడు కర్ణాటక సరిహద్దులో ఉంటుంది ఆ పర్వతాలు, ఇప్పుడు కూడా ఉన్నాయి అవి. సో అక్కడ ఎందుకు రాడు వాలి అంటే, ఆ పర్వతం మీద ఇంతకు ముందు ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ పక్క పర్వతంలో ఉన్న వాలి ఏం చేస్తా అంటే ఒక రాజుని చంపేస్తాడు. ఆ రాజు పేరు నాకు గుర్తులేదు. రాజుని చంపేస్తాడు. రాజుని చంపేసి ఈ వాలికి చాలా కంటకావరం అనమాట. ఆ చంపిన శరీరాన్ని కాలుతో తంతాడు అనమాట. తంతే ఆ పర్వతం నుంచి ఈ పర్వతంలో ఋషి ఉన్నాడు కదా, అక్కడ వచ్చి పడుతుంది అనమాట. దానివల్ల ఆ ఋషి యొక్క తపస్సు భగ్నమయ్యి ఋషి శపిస్తాడు. ఏమని అంటే, ఈ శవాన్ని ఇక్కడ ఎవరేశారో వాడు కానీ ఈ యొక్క కొండ మీద అడుగు పెడితే వాడి తల 1000 వక్కలవుతుందని చెప్పి. అందుకోసం ఆ భయంతో వాళ్ళు ఎక్కడికి రాడనమాట ఇంకా. సో ఆ ఒక్క చిన్న విషయాన్ని గుర్తిస్తే వాళ్ళు ఎక్కడికి రాడో, సుగ్రీవుడు మొత్తం తిరగాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళని ప్రదేశం ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు, నిన్ను వారి గురించి ఏం చేయలేడు అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క భయానికి కారణానికి గుర్తించామనుకోండి, ఇంకా భయమే లేదు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంది? సుగ్రీవుడి భయం ఏంది? వాళ్ళు వచ్చి చంపేస్తాడు. మరి నువ్వు వాళ్ళ దాని ప్రదేశాన్ని గుర్తించు. నువ్వు గుర్తిస్తే ఇంకా నువ్వు అక్కడ సుగ్రీవుని వాళ్ళని చంపడు కదా. అదనమాట. అది తెలుసుకోకుండా సుగ్రీవుడు ఏం చేశాడు, మొత్తం అంతా ప్రపంచం అంతా తిరిగేసి వచ్చాడు అనమాట. అలాగా మనం కూడా మనకి వేస్తున్న ఈ భయానికి కారణం కానీ గుర్తించినట్లయితే, ఇంకా అసలు ఆ భయం అనేది మన దరిదాపుల్లో కూడా రాదండి. మనము ప్రతి ఒక్కరూ సరే, మనం ఎందుకు భయపడుతున్నాము అనేది మీరే కారణాలు రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. వాటిని ఆత్మవిశ్లేషణ చేసుకోండి. నిజంగా నేను దీనికి భయపడాల్సిన అవసరం ఉందా, లేదంటే దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? ఇలాగా అది పక్క వాళ్ళకి తెలియదండి. మీ భయానికి కారణము మీరే గుర్తించాలి. పక్క వాళ్ళకి అది తెలియదు, సరేనా? మీరు ఎందుకు భయపడుతున్నారు పక్క వాడికి చెప్తే వాడికి అది అది వాడికి భయం కాకపోవచ్చు. అది నీ భయం పక్క వాడికి భయం కాకపోవచ్చు. అందుకోసము మన భయాన్ని మనమే ఒక పేపర్ మీద రాసుకొని ప్రశాంతమైన మనసుతో, అది నిజంగా భయపడాల్సిన అవసరమా కాదా అని గుర్తించండి ముందు. ఒకవేళ భయపడాల్సిన అవసరమే అనుకోండి, దానికి గల కారణాన్ని నీట్గా గుర్తించి అలాగ దానికి తగినట్టు మనము చర్యలు తీసుకోవాలన్నమాట. సో అంతేకాని భయం వేస్తుంది లేదంటే ఎక్కడికో డిప్రెషన్లోకి వెళ్ళిపోయామని చెప్పి హాస్పిటల్ చుట్టూ మాత్రం తిరగండి. అక్కడ తిరిగితే ఏమవుతుందో తెలుసా? హాస్పిటల్కి వెళ్తాము, అక్కడ డాక్టర్ ఏం చేస్తాడు, కొద్దిసేపు మంచి మాటలు చెప్తాడు, అప్పుడు బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వస్తాము, ఒక్కొక్క వంకరలాగా మళ్ళీ తిరిగి మనం భయంలోకి వెళ్తాం అనమాట. సొల్యూషన్ అనేది ఈ భయానికి హాస్పిటల్ చుట్టూ తిరగడం అయితే కానే కాదండి. ఎందుకంటే మనం భయపడేది దేనికి? ఒక ఊహించుకొని భయపడుతున్నాము. ఊహకి ఏమైనా ముందు ఉంటుందా? నాకు తెలిసి అయితే ఊహకు ముందు లేదండి. మనం ఊహించుకున్న దానికి ఎటువంటి ముందైతే లేదు, ఊహకైతే ముందు లేదు. అందుకోసము హాస్పిటల్ చుట్టూ పోయి మీ యొక్క డబ్బుల్ని వేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో భయానికి కారణాలు, కొన్ని కారణాలు తెలుసుకున్నాం అనమాట. భయానికి కారణాలు ఏంటంటే, మన గత అనుభవాలు కావచ్చు. గతంలో నేను ఒక ప్రయత్నం చేశాను, అక్కడ విఫలం అయి ఉండొచ్చు, నేను కాదని లేదు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తే నేను ఇప్పుడు సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానని చెప్పి అది ఒక భయానికి గల ఒక కారణం కావచ్చు. రెండోది ఏంటంటే, మనకి తెలియని విషయాలు చిన్న ఉంటాయి అనమాట. దానిలోకి నువ్వు పోయినప్పుడు అది నీకు అర్థం కాదు, దాన్ని వదిలేసి, సరేనా? తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే పర్లేదు, అంతేకాని దాని గురించి ఎక్కువ గాబరా పడకూడదు అనమాట. తెలియని విషయాలు అర్థం కానప్పుడు పక్కన పెట్టడమే మేలు. అంతేకాని అది నాకు తెలియదే తెలియదే తెలియదు అని చెప్పి దాని గురించి మనము మదన పడుతూ కూడా ఉండడము సరికాదనమాట. అలాగే ఎక్కువ సార్లు మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఈ భయానికి గల కారణాల్లో ఒకటిగా ఉండొచ్చు. మన చుట్టూ ఉన్న మనుషులు మంచి పాజిటివ్గా ఉన్నప్పుడు మనకు కూడా ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ వస్తుంది. లేదు, ఒక్కొక్కరి కుటుంబ వాతావరణము, వాళ్ళ పెరిగిన వాతావరణము, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజల వల్ల కూడా ఒక్కసారి మనకి ఈ భయం అనేది దానితో అదే కలుగుతుంది అనమాట. కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేసే ప్రయత్నం మనం చేయాలన్నమాట. అలాగే ఎక్కువ మంది ఒత్తిడికి ఇప్పుడున్న జీవన శైలిలో భాగంగా ఎక్కువ ఒత్తిడికి పడడము, ఆందోళన చెందడము, దీనివల్ల కూడా భయం అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. ఇలాగా మీ భయానికి గల కారణం గుర్తిస్తే, ఇప్పుడు నేను కొన్ని కారణాలు చెప్పాను, మీ భయానికి అంటే ఇక్కడ మీకంటే మీకని కాదు, జనరల్ గా ఎవరెవరు వాళ్ళు భయపడుతున్నారో వాళ్ళ భయానికి గల కారణాన్ని గుర్తించి దానికి పరిష్కార మార్గం కనుక కనుక్కున్నట్లయితే ఈ భయం నుంచి మనము అతి త్వరగా బయటపడేదానికి అవకాశం. మ్యూట్ అయ్యారు.
ఒక 2 years బ్యాక్ అనుకుంటా అండి, ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఇదేంటంటే ఇది ఢిల్లీలో ఐఐటి ఉంది కదా, అక్కడ ఒక స్టూడెంట్ ఉంటారు అనమాట. ఆ స్టూడెంట్ ఏమంటే అతనికి వాళ్ళ ప్రొఫెసర్ గారు చాలా పరిచయం అనమాట. ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు. ప్రొఫెసర్ గారు కూడా స్టూడెంట్కి మంచిగా హెల్ప్ చేస్తుంటాడు. స్టూడెంట్ కూడా అతనికి ఏమైనా డౌట్లు ఉంటే అతనికి వెళ్ళి అడగడము, ఎలాంటి భయపడడం లేకుండా ఉంటుంది అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే ఈ స్టూడెంట్ ఏదో, ఆ విద్యార్థి ఏదో మొత్తానికి ఏదో అడగాలని చెప్పి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడనమాట. ఆ ప్రొఫెసర్ కొంచెము ఏదో ఆందోళనగా ఉండి, ఏదో చిరాగ్గా ఉండి అతనితో మాట్లాడుకుని కారు వేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఈ పిల్లవాడు ఏం అవుతాడంటే ఇంక ముదిరిపోతాడు. ప్రొఫెసర్ నాతో రోజు మాట్లాడతాడు, ఈ రోజు ఎందుకు మాట్లాడలేదని చెప్పి డిప్రెషన్లోకి వెళ్తాడు అనమాట. అదే ఆలోచిస్తూ 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 ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడని చెప్పి అలా ఉండి అతను ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతుంది. మొత్తానికి అతను పోయి హాస్పిటల్ జాయిన్ అవుతాడు అనమాట. కొన్ని రోజులు ప్రొఫెసర్ వచ్చేసి మళ్ళా వస్తాడనమాట, మళ్ళా కాలేజీకి వస్తాడనమాట. వచ్చినాక ఈ స్టూడెంట్ గురించి అడిగితే ఆ స్టూడెంట్ అక్కడ క్లాస్లో ఉన్నాడు. మొత్తానికి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి తెలుసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడనమాట. వెళ్ళేసి జస్ట్ అతను చూస్తాడు అంతే. చూడంగానే ఆ స్టూడెంట్ ఏమవుతాడంటే అంతవరకు నీరసంగా ఉండి చాలా అనారోగ్యంతో ఉన్నవాడు ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు అనమాట. సార్ నాకు బాగా అయిపోయింది, ఇంకా వెళ్దామంటారు అనమాట. సరే అని చెప్పి ఓకే డిశ్చార్జ్ అయిపోయి అతను క్యాంపస్కి వెళ్ళిపోతారు ఇద్దరు. క్యాంపస్ వెళ్ళినాక మళ్ళీ సాయంత్రం పిలుస్తాడు, స్టూడెంట్ని పిలుస్తాడు అనమాట. పిలిచి ఏంది నువ్వు ఏం చేసావంటే, అదే సార్ ఆ రోజు మీ మీ దగ్గరికి వచ్చాను నేను, మీరు నాతో మాట్లాడుకున్నా మీరు ఏదో కోపంగా వెళ్ళిపోయారు అంటాడు అనమాట. ఒరే నాకు కోపంగా వెళ్ళిపోయింది ఎందుకంటే నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి, అక్కడ ఏదో యూజీసీ మీటింగ్కి వెళ్ళాలి. అక్కడ అక్కడ ఏదో నాకు కొంచెం టెన్షన్ ఉండి నాకు నీతో మాట్లాడే సమయం నాకు లేదు, దానికే నువ్వు ఇట్ అయిపోతావా అని చెప్పి మొత్తం సమాధానం చెప్పాడు అనమాట. నీ గురించి నేను చెప్పాలంటే మొత్తం స్టూడెంట్స్ మొత్తం పిలుస్తాడు అనమాట. పిలిచి వాళ్ళతో ఏమంటా అంటే, చూడండి ఇలా మీరు ప్రతిదానికి ఇలా చిన్న చిన్న వాటికి మీరు బెంగ పెట్టుకొని ఇలా అతిగా ఆలోచించకూడదు. ఇప్పుడు నేను నీతో మాట్లాడలేదంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. నేను ఇంతకుముందు నీతో బాగానే మాట్లాడుతున్నాను కదా, నా మీద నీకైతే కోపం లేదు, నీ మీద నాకు కోపం లేదు. మరి నువ్వు చిన్నదాన్ని ఎందుకు ఆలోచించలేకపోయావు? ఇలాంటి సున్నితమైన మనస్తత్వం అనేది పనికిరాదని చెప్పి ఆ పిల్లవాడితో పాటు మిగతా విద్యార్థులకు చెప్పి, ఇలాగ మీరు ఉంటే దాన్ని మీరు సరి చేసుకోవాలని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏమి చాలా మంచిగా ఉన్న వాళ్ళు అంతే కదా. ఆ పిల్లవాడు ఏం ఆలోచించాలా, సార్ ఇప్పుడు నాతో మాట్లాడంటే రేపు వచ్చి మాట్లాడతాడు, ఇప్పుడు మునిగిపోయింది ఏం లేదు కదా అని ఆ పిల్లవాడు ఆలోచించకుండా అతిగా ఆలోచించి సార్ నాతో ఎందుకు మాట్లాడలేదు, ఏమైపోయింది అని చెప్పి లేని దాన్ని కొని తెచ్చుకున్నాను అనమాట అక్కడక్కడ. ఇలా ఏమంటే ప్రతిదానికి అలా ఎక్కువ ఆలోచించామనుకోండి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన దానికి ఏం చేస్తామంటే ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న ఏమన్నా కానీ చచ్చిపోదామంటారు, గురువు ఏమన్నా కానీ ఇంకా చచ్చిపోవడం అంతే, పక్క వాళ్ళు ఏమన్నా కానీ చనిపోవడం అంతే. ఇలా ప్రతి దానికి పరీక్షలో ఫెయిల్ అయినా చచ్చిపోవడం ఇలా వస్తుందన్నమాట. ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు అది డిప్రెషన్కి దారితీసి ఇంకా మనము బతకాలన్న కోరిక అనేది ఆల్మోస్ట్ ఉండదు వాళ్ళకి ఇంకా. అందుకే ఈ అతిగా ఆలోచించడం అనేది ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఉండదు. మనకి జీవితంలో కొన్ని అనుకుంటాము, అవి జరగవచ్చు జరగకపోవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో కూడా ఆ పిల్లవాడు అంతా సార్తో మాట్లాడాల, ఆ క్షణము జరగలేదు, పక్క క్షణం జరగదు అంతే కదా, ఎందుకు నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించడము? అలాగా ఆలోచించకూడదు అనమాట. అంతేకాని ఇంకొకటి మనకి అబ్దుల్ కలాం చెప్తారనమాట, నీకు జీవితంలో ఫెయిల్యూర్స్ రాని సరేనా, ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత అక్కడికి జీవితం ఆగిపోదు. FAIL ఫెయిల్ అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన నువ్వు దాని గురించి భయపడిపోవద్దు అనమాట. అది నీకు నెక్స్ట్ నీ యొక్క జీవితంలో ఉన్నతికి అది సోపానంగా మలుచుకోవాలి. మలుచుకొని అక్కడి నుంచి నువ్వు నీ జీవితాన్ని ఉన్నతంగా ఎదిగేందుకు అది నీకు తోడ్పడాలన్నమాట. ఇలాగా ఈ డిప్రెషన్ గురించి మాట్లాడినామంటే డిప్రెషన్లో కూడా చాలా మంది ఉంటారండి. మన క్లాస్లో కూడా ఉన్న వాళ్ళు ఉండొచ్చేమో నాకు తెలియదు. జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక దశలో డిప్రెషన్ అనేది వాళ్ళు ఎదుర్కోవచ్చు అనమాట. అది ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే, ఈ భయం అనేది ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఒక స్టేజ్ దాటిపోయినాక ఆ భయంకే ఉన్న పేరే అనమాట డిప్రెషన్ అంటే. అది మళ్ళీ ఇంకా ఏదో కాదు సరేనా, డిప్రెషన్ అంటే ఏదో కాదు. సో ఇది ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట డిప్రెషన్ అనేది. దానికి కూడా కారణాలు చాలా ఉంటాయి. మనం చెప్పుకున్నట్టు ఎవరితోనే మనము మాట పడాల్సి వచ్చినా, నలుగురు మనల్ని ఏమనుకుంటారు, స్టేజ్ ఫియర్, ఇలాంటి భయాలు ఉంటుంది అనమాట. కొందరికి ఏమంటే గమ్ముగా కూర్చో ఉన్నా కానీ డిప్రెషన్ అనమాట. వాడికి భయం ఏంటంటే నాతో ఎవరు మాట్లాడలేదు, నన్ను ఒంటరిగా పెట్టారనమాట. అలాంటి భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారనమాట. అందుకోసమే
మన యొక్క మనస్సుని మనకు నచ్చినట్టు ఉంచుకోవాలా. అంతేగాని పక్క వాళ్ళ మీద ఆధారపడ్డము, పక్క దాని గురించి ఆలోచుకుని నీ మనసుకు నచ్చింది ఏదో నువ్వు చేయనమాట. అలా చేస్తూ పోయావంటే నీకు ఇలాంటి భయము దాదాపుగా రాదు. సరేనా? భయము రాదు. అలాగే ఈ డిప్రెషన్ అనే పదం కూడా ఇంకా ఇప్పుడు ఉండకూడదు, రాదనమాట. అలాగే ప్రతి దానికి కంగారు పడడం మానేయాలి. ప్రతి చిన్న విషయానికి మనము కంగారు అనేది పడుతూ ఉండకూడదు అనమాట. కంగారు పడడం ఆపేయాలి. అంతేగాని ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని చెప్పి ఊహించుకోవడము చాలా చాలా తప్పు అనమాట. ఇంకొకటి, నిజంగా మనకి ఏమైనా సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని విశ్లేషించుకో. ఆ సమస్య ఏంది, ఇది నిజంగా సమస్యనా కాదా అని చెప్పి దాన్ని విశ్లేషించుకో. దాన్ని విశ్లేషించుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట. ఆ పరిష్కారం కనుక్కున్నట్లయితే ఇంక నీకు అది సమస్యే కాదు, ఇంకా నీకు పరిష్కారం దొరికింది. నీకు ఇంకా అది సమస్య ఎలా అవుతుంది? ఇంకా అప్పుడు నువ్వు భయపడడం ఆగిపోతుంది. నువ్వు ఆ డిప్రెషన్లకు కూడా ఇంకా వెళ్ళవన్నమాట. మరొక విషయం ఏంటంటే, గతంలో జరిగిన గుర్తు చేసుకున్నమాట. గతంలో నాకు ఇలా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందేమో అని చెప్పి బాధపడము. ఇలా ప్రతి ఒక్కటి అండి ఇలా ఉంటాయి అనమాట. ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నా కానీ కూడా ఈ భయం వస్తుంది, డిప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఓషో చెప్పినట్టు, ఓషో దీనికి ఎలా ఏం చెప్తా అంటే, ఆయన భయాన్ని అధిగమించాలంటే ఫస్ట్ మన జీవితాన్ని నువ్వు ఆనందంగా అనుభూతించు. సరేనా? నీ జీవిస్తున్న జీవితాన్ని నువ్వు నేను చాలా చక్కగా జీవిస్తున్నాను, నా జీవితం సంతోషంగా సాగుతుంది, ఇలా రోజు అనుకోవాలి మనం. సరేనా? అప్పుడే నీకు మన జీవితాన్ని ఎలా ఆనందించాలని అర్థమవుతుంది. అంతేగాని లేని దాని గురించి ఊరకే మనము ఎక్కువగా ఆలోచించగలుగుతాం అనమాట. రెండోది, నీ జీవితం మీద నువ్వు విశ్వాసం పెట్టుకోవాలి. నీ జీవితం మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు చేసే పని మీద కానీ, అది ఏదైనా సరే, నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఈ భయాలు, ఈ ఆందోళన అనేది నీ దగ్గరికి కూడా రావు. మూడోది వచ్చేసి ఇండిపెండెన్స్ అలవాటు చేసుకోవాలన్నమాట. స్వతంత్రంగా మనం బతకడం అలవాటు చేసుకోవాలి. అంతేగాని ఎవరి మీద బతకడము, చించల స్వభావం అంటారు కదా, ఈ చించల స్వభావం ఉండకూడదు. ఫస్ట్ అది వీడిపోవాలి. చించల స్వభావము, జడత్వం అనేది మన దగ్గరికి కూడా రాకూడదు అనమాట. మనం సొంతంగా బతకాలి. మన ఆత్మని స్వతంత్రంగా ఉండేటట్టు చేసుకోవాలన్నమాట. అప్పుడు భయం అనేది మన దగ్గరికే రాదనమాట. ఒకవేళ వచ్చింది ఆ భయము, దాన్ని ఎదుర్కోవాలా. దాన్ని ఎదుర్కొంటే నీకు ఆ శక్తి వచ్చి ఇంకా ఆ భయం అనేది నీ దగ్గరికి మళ్ళీ రాదనమాట. ఎదుర్కో. ఒకవేళ నిజంగా నువ్వు భయపడేది ఏమైనా వచ్చిందా, నువ్వు దాన్ని ఎదుర్కొన్నావు మనకు ఒకసారి జరుగుతుంది జీవితంలో, మళ్ళీ నెక్స్ట్ టైం అది జరిగే అవకాశం ఉండదు. ఒకవేళ వచ్చినా కానీ అది నీకు అలవాటు అయిపోయి ఉంటుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నీకు తెలుసు అనమాట. ఇంకొకటి, ఏది జరిగినా సరే మన జీవితంలో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలన్నమాట. నీ జీవితంలో ఏం జరిగినా సరే అది నీ మంచికే. సరేనా? అలా అంగీకరించినప్పుడు ఇంకా నీకు భయం అనే సమస్య ఉండదు అనమాట. ఆ భయం అనే పదం నీ దగ్గరికి రాదనమాట. ఇంకా మనం చెప్పుకున్నట్టు ఇంకా కూడా ఒకవేళ వచ్చినా కానీ, ఏమన్నా సమస్య వచ్చినా కానీ దానికి కారణాన్ని గుర్తించి దాని యొక్క లోతుల్లోకి వెళ్ళి దాన్ని సరి చేసుకున్నామంటే ఈ భయం అనేది రాదు. వీటన్నిటికన్నా ఓషో గారు చెప్పింది ఏంటంటే, భయానికి ఉన్న ఒకే ఒక ముందు ధ్యానము. ప్రతి ఒక్కరూ ఈ ధ్యానము చేసినట్లయితే కనీసంలో కనీసం మనకున్న 24 గంటల్లో మనకంటూ మనము రోజులో గంట సేపు అన్న కనీసం అని చెప్తున్నాను నేను. ఇంకా కుదిరితే మేడం గారు చెప్పినట్టు, సార్ చెప్పినట్లు 3 గంటలనే చేయండి. కనీసంలో కనీసం ఒక గంట పాటు మనం ధ్యానం చేసినట్లయితే మన మనస్సు ప్రశాంతంగా ఉండి మన యొక్క ఆలోచనని మనము కంట్రోల్ చేసుకోగలుగుతామంట. దీని ద్వారా మనము ఈ భయం నుంచి బయటపడవచ్చు. ఈ డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. మేడం గారు, ఇది చిన్న కాన్సెప్ట్ అండి. ఇప్పుడు నేను చెప్తాను, నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చానని చెప్తాను. నేను ఇప్పుడు ఏమేమైతే చెప్పానో వీటన్నిటి వల్ల నేను బాధపడేవాడిని. నేను కూడా చాలా భయస్తుందండి. ఏదో జరిగిపోతుందని ఊహించుకొని అలా ఉన్న వ్యక్తిని. ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను సైకాట్రిస్ట్ వెళ్ళాను అనమాట. అతను నాకు ఎవ్రీ మంత్ పిలుస్తాడు అనమాట, రా 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 అని చెప్పి. నాకేం తగ్గదు నిజం చెప్పాలంటే, ఊరికే టాబ్లెట్ వేసుకుంటాను అనమాట. ఇంకా విసిగిపోయి ఇంకా అది కాదని చెప్పేసి అతను ఆపేసి అప్పుడు నేను ఈ మెడిటేషన్లోకి వచ్చానండి. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ నిజంగా నాకేమైనా జరిగినా కానీ నేను దాన్ని జీవితంలో ఎదుర్కోగలనండి. ఇది నేను మెడిటేషన్లో రావడానికి పెద్ద కారణం. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఏమనాలి అంటే, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ కాన్సెప్ట్ అవసరమే. ఇది వాళ్ళు వీళ్ళు, వాళ్ళకు వర్తిస్తుంది, వీళ్ళకు వర్తిస్తుంది అనేదే కాదు.
మనిషి అన్న ప్రతి ఒక్కడికి వర్తించే కాన్సెప్ట్ అండి ఇది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఆ స్టేజ్ దాటుకొనే వచ్చింటాము. ఇంకా ఒక్కొక్కసారి ఆ స్టేజ్లోనే ఉంటారు కూడా. కాబట్టి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎలా వస్తుంది, దాన్ని ఏం చేయాలి, ఎలా తగ్గించుకోవాలి, దాని స్టేజ్లు ఎలా ఉంటాయి, ఆ, అలాగే ఎక్స్పీరియన్స్లు దాని గురించి, ఇంకోటి ఎగ్జాంపుల్స్ చాలా మంచిగా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ కూడా. ఆ పిల్లవాడు థ్యాంక్ యూ. ఏదైతే ఉన్నాడో రాత్రంతా పాప మా తల్లిదండ్రులు నిజమే, ఆ పోలీస్ ఆఫీసర్ ఎందుకు పిలిచాడో తెలియదు కదా, వాడు రాత్రంతా నిద్రే పోరు, వాళ్ళు పొద్దున్నే తెలిసింది ఆ అబ్బాయి యొక్క మంచితనం గుర్తించినారు అని. కానీ ఆ రాత్రంతా వాళ్ళు ఆ భయంతోనే ఉన్నారు. అట్లా ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ చాలా బాగున్నాయి సార్. అందుకే అన్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఇలాంటివి ఏదో ఒక అనుభవం అయితే అవుతుంది. కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరికి కూడా దీని నుంచి బయటపడాలి అంటే చక్కగా మెడిటేషన్ చేస్తే ఫస్ట్ మనకు పోయేది భయమేనంట అండి. మెడిటేషన్లో మనం మంచి స్థితికి వెళ్ళాము అంటే భయమే భయమే పోతుందంట. మెడిటేషన్ చేసేవాడు అసలు భయపడ్డంట. ఒక్కొక్కసారి నేను కూడా అనుకుంటూ ఉంటాను, ఏదన్నా అనిపిస్తే అవును నేను ఎందుకు భయపడుతున్నాను, ధ్యానంలో ఉన్నాం కదా, మళ్ళీ భయం ఏంటి, మనకు భయం ఏంటి అని మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంటాం అనమాట. అట్లా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ దీని యూ మీద మ్యామ్. మీకు ఏమైనా కామెంట్స్ కానీ లేదు సార్ చెప్పిన విషయం మీద డౌట్స్ ఉన్నా ఏదైనా సరే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, యాదగిరి సార్. మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. మంచి సబ్జెక్ట్ సార్ ఇది. మనిషికి ఉపయోగపడేది. అంటే ప్రతి మనిషి కూడా భయంతోనే ఎంతమంది ఏమైందో తెలుసు మనకు. దీని ఎగ్జాంపుల్ మీరు అనేక ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా బాగా చెప్పారు. కరోనా అప్పుడు ఎంతమంది భయానికి చనిపోయింది, అవునండి. ఆ భయంతోనే చనిపోయారు వాళ్ళు. అంతే తప్ప అదేదో అయితే ఏమో అయింది నేను బ్రతకలేను అనుకున్న వాళ్ళే చాలా మంది చనిపోయారు. ఆ భయం అనేది చాలా ప్రమాదకరమైనది. మనిషికి భయం ఉంటే ఆ డిప్రెషన్కి వెళ్ళిపోతారు వాస్తవంగానే. ప్రతి చిన్న విషయానికి మనం భూతద్దులను చూసుకొని ఏమో జరిగిపోతాను ఊహించుకొని ఆ డిప్రెషన్ పోయిన కూడా చాలా మంది వాస్తవంగా ఉన్నారు. ఇది ఇది మంచి సబ్జెక్ట్ సార్. ఇది చాలా బాగా చెప్పారు. అందుకే గీతలు కూడా చెప్పారు కదా, గతం జరిగింది మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, జరగబోయేది మన మంచికే అని. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకున్నప్పుడు అసలు మనకు ఏమి కూడా కాదు అనేది మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వర్తమానంలో మనం జీవించినప్పుడు ఇంకా ఏ బాధ ఉండదండి. గతాన్ని గురించి ఆలోచించకూడదు, భవిష్యత్తు అవును, గురించి భయపడదు. వర్తమానంలో జీవించినప్పుడు ఇంకా అసలు మనకి ఎవరికైనా సరే ఏ సమస్య ఉండదు. వర్తమానాన్ని ఆస్వాదిస్తూ జీవించాలి. అది మంచి సబ్జెక్ట్ సార్. ఎందుకంటే వర్తమానంలో మనకి ఏం చాలా వచ్చినా మంది. సరే దాన్ని యాక్సెప్ట్ చేసామంటే, మనము స్వీకరిస్తే ఇంకా మనము భయపడాల్సిన అవసరమే ఉండదు సార్. ఇంకా అవును సార్, అవును సార్. ఈ కరోనా గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా ఫ్రెండ్ అతనికి కరోనా అప్పుడు లాస్ట్ స్టేజ్ అది అనమాట. ఇంకా హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు ఇంకా డాక్టర్ కూడా చెప్పాడు, నువ్వు ఉండొచ్చు ఉండకపోతున్నట్టుగా చెప్పారు అనమాట. 10-15 రోజులు హాస్పిటల్ ఉంటాడు సార్. అతను ఏమి తీసుకోలేదు. అతనికి ధైర్యం ఎలా వచ్చిందంటే, అతను పక్క బెడ్ లో అనమాట, పక్క బెడ్ లో వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు అడ్మిట్ అయ్యాడు వచ్చి. ఆ రోజు నుంచి ఇంకా అతనికి ధైర్యం వచ్చేసింది అనమాట. ధైర్యం వచ్చి అప్పటి నుంచి ఒక్కసారి రికవర్ అయిపోయాడు సార్. ఇంకా అంటే అంతవరకు నేను ఒక్కడనే ఉన్నాను, ఏమైపోయింది అంత ఫీలింగ్ ఉండి, ఆ టాబ్లెట్స్ వేస్తున్నా, అదేదో స్టెరాయిడ్స్ ఇస్తున్నా, ఏమి అతను పనిచేయదు. అతనికి పక్క బెడ్ లో వచ్చి పక్కన అతను జాయిన్ అయ్యాడు అంతే. అతన్ని చూసి ఇతను ధైర్యం తెచ్చుకొని అప్పుడు ఆ మెడిసిన్స్ పనిచేసి బయటకు వచ్చాయండి. అంటే అతను భయం ఏంటంటే ఇంక ఎవరు లేరు నా పక్కన. ఎందుకంటే మనం అప్పుడు ఫుడ్ ఇచ్చినా కూడా అలౌ చేయదు కదండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అలౌ చేయలేదు అప్పుడు. ఎక్కడ పెట్టి వెళ్ళిపోతారు, ఇతను ఒక్కడే ఉన్నారనమాట. అది చుట్టుపక్కల చూస్తే అందరూ వాళ్ళే, కరోనా వాళ్ళే ఉంటారు అనమాట. ఆ భయంతో చచ్చిపోతున్నాడు, మాట్లాడడానికి ఎవరు లేరు. అతను ఒక స్నేహితుడు పక్కన జాయిన్ అయితే అప్పుడు అతను రికవరీ బయటకు వచ్చాయండి. నా పక్కనే ఉంటాడు అతను స్నేహితుడు. అతను ఖచ్చితంగా సార్, మంచి సబ్జెక్ట్ సార్. ఎందుకంటే ఇది చాలా మంది అసలు ఇది ధ్యానం, మీరు అన్నట్టు ధ్యానం వల్ల భయం అనేది అందరు ఎప్పుడైతే ధ్యానంకి వచ్చిండ్రో అసలు ఆ ధ్యానం ఎంత అద్భుతం అంటే నేను స్వయంగా అనుభవించాను. నేను 4-5 సంవత్సరాల నుంచి నేను కూడా ఇవన్నీ చూశాను, అన్ని చూశాను. ఎప్పుడైతే ధ్యానాన్ని ఎన్నుకున్నానో, ధ్యానం వైపు వెళ్ళినో అనేకమైన మార్పులు, అనేక పవర్ఫుల్, చాలా ధ్యానం అంత పవర్ ఇంకేది ఉండదు సార్. నేను స్వయంగా అనుభవించాను, స్వయంగా చూశాను. అన్ని అద్భుతాలు జరుగుతాయి సార్ ధ్యానం వల్ల. అన్ని మనలో ఉన్న చెడు లక్షణాలు వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ లో ఉంటాం ధ్యానం వల్ల. ధ్యానం మాత్రం చాలా బెటర్ సార్. ఈ మంచి ఫౌండేషన్ ఇచ్చిన మహాతార ఫౌండేషన్ కు ధన్యవాదాలు. లలితా మేడం కు ధన్యవాదాలు. ఈ జూమ్ సెషన్ అదే రంగనాథ్ సార్ అయితే ధన్యవాదాలు. ఇంత మంచి సబ్జెక్టు
ఇంకా చాలా మంది అటెండ్ కావాల్సింది ఉంది. అసలు ఈ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు కానీ తక్కువ మంది అవుతున్నారు. కానీ ఇంతమంది సబ్జెక్టు ఇవ్వడం నిజంగా చాలా ఇందులో చేరిన వాళ్ళు మాత్రం ఈ ప్రతిరోజు అటెండ్ వాళ్ళు చాలా అదృష్టవంతులు మాత్రం. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్టు అది ఎంతో పుణ్యం చేసుకుంటూ రావాలి, మామూలు కాదు కదా. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీనా కుమారి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకొని చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ సబ్జెక్ట్ అనేది, ఈ భయం గురించి అనేది ఇది చాలా అవేర్నెస్ తీసుకురావాల్సింది విషయం ఇది. చాలా, ఎందుకంటే ప్రతి పిల్లలకి పరీక్షలంటే భయము, తర్వాత ఈ యంగ్స్టర్స్ కి ఇది జాబ్ వస్తుందా రాదా అని, లేదా జాబ్ ఉంటుందా లేదా అనేది ఒక భయము, లేదా ఫ్యామిలీ లీడ్ చేసే వాళ్ళకి ఈ బిజినెస్ లో నష్టం వస్తుందని, లేదా వయసు అయిపోయిన వాళ్ళకి ఈ వ్యాధి ఉంది అని, ఇలా ప్రతి ఒక్క స్టేజ్ లోనూ ప్రతి మనిషికిను ఏదో ఒక విషయం గురించి భయపడతానే ఉంటారు. కాబట్టి మనము ఇది ధ్యానం అనేది చేస్తే మనం సంపూర్ణ ఎరుక స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆత్మశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవంతా ఈ భయాల్ని ఫస్ట్ అధిగమిస్తాం. నేను కూడాను ధ్యానానికి ముందు చాలా భయపడేదాన్ని. అసలు ఇంట్లో ఉండడానికి కూడాను భయం వేసేదన్నమాట. నేను ఫస్ట్ అధిగమించిందే భయాన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి సంపూర్ణంగా మనకి ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. ఎందుకు భయపడాలి, మనకి ధ్యానం ఉంది కదా, మన చుట్టూ హాస్టల్ మాస్టర్స్ ఉంటారు. ఇలా మనకి మనమే ధైర్యం తెచ్చుకుంటాము. కాబట్టి ఫస్ట్ అందుకే చెప్తారు, భయమే మన శత్రువు, ధైర్యమే మన మిత్రుడు అనేసి. చాలా మంచి ఇది కాన్సెప్ట్ తీసుకొని చాలా చక్కగా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నేను కూడా నమస్తే సార్. నమస్తే మేడం. మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఈ కాన్సెప్ట్ ఎన్నుకుని మీరు చెప్పినందుకు ఇంకా ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి ఒకానొక టైంలో. అనుకోంది జరిగి ఎందుకు ఇలా జరిగింది అని. కానీ ఇప్పుడు నేను మెడిటేషన్లోకి వెళ్ళాక ఏంటో ఏం జరిగినా మనకి జరిగే తప్పదు కదా, ఇంక దాని గురించి నేను ఆలోచించడం ఎందుకు, ఎలాగా జరుగుతుంది, నేను ఆపుదామన్నా ఇది ఆగదు అనేసి అలాగా ఈ మెడిటేషన్లోకి వచ్చాక ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే ప్రతిరోజు దాన్ని అవగాహన చేసుకుని కొంచెం బెటర్ అయ్యానని అనుకుంటున్నాను. ఇవాళ మీరు చెప్పింది విన్నాక ఇంకా బాగుంది. అది అంటే భయం అనేది ఉండకూడదు, భయం వదిలేయాలి. రేపేమైపోతుందో అనే ఒక భయం, కొన్ని మీరు అన్నట్టు అనుభవాలు మనకి ముందు చూసినవి, అమ్మో వాటిలాగే మనకి జరుగుతాయేమో. ఇలా నేను కూడా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. 1 month అయింది ఈ మహావతార్ ఫౌండేషన్ లోకి వచ్చాక. నేను కూడా కొంచెం బాగున్నాను. అంటే అంతే, ఏం జరిగినా నేనేం చేయలేను, ఏం చేయలేను దాని గురించి నేను ఆలోచించడం ఎందుకు, అలాగనమాట. అలా అనుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చాలా మంచి విషయం చెప్పారు. అలాగే లలిత గారికి కూడా ధన్యవాదాలు. రంగనాథ స్వామి సారికి కూడా ధన్యవాదాలు. మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి ఇంకా ఇంకా శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఉంటాను. థ్యాంక్ యూ. అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకుంటా వెళ్ళడమే అంతే. నిజం మేడం, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నేను ఎక్కడికి వెళ్తానని మా పిల్లలు కూడా చాలా భయపడ్డారు. రోజు రోజు నాలో నేనే అలాగా, ఇంక నేను ఎంత ఆలోచించినా ఎంత ఏడ్చినా జరిగింది రాదు, జరగబోయేదైనా నేను బాగా చేసుకోవాలి, ఇంకెందుకు భయపడినా వృధా, అలా అలా కొంచెం కొంచెం డెవలప్ అవుతూ వస్తున్నాను అంతే. అందులో ఈ ఛానల్లోకి వచ్చాక రోజు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టాపిక్ చెప్పడం, అందులో నాకు సంబంధించింది ఒకటి ఉండడం, అది ఇంకా బెటర్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. ఓకే. గోవింద్ గారు మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగా చెప్పారు, కథలు బాగా చెప్పారు. నమస్తే మేడం అందరికి.
జూమ్ క్లాస్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అంతకంటే ముందుగా మన గురువు గారైన పత్రిజీ గారికి, రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం కి అందరికీ నా ఆత్మ ప్రణామాలు సార్. ఈ రోజు క్రాంతి కుమార్ సార్ క్లాస్ వింటే నిజంగా గూస్ బంప్స్ సార్. రియల్ గా ఇక్కడ 62 మంది 60 మంది ఎంతమందో ఉన్నారు క్లాస్ లో, కానీ గ్రూప్ లో చాలా మంది ఈ వీడియోని చూస్తారు రేపైనా. చూసిన ప్రతి ఒక్కరిలో 100 మంది చూస్తే 95 మెంబర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భయానికి భయపడిన వాళ్ళు ఎవరు లేరు సార్. భయానికి భయపడి తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని పక్కకు తోయడము, లేదంటే కొంచెం అలాగే దాన్ని స్ట్రెస్ ఫీల్ కావడము ఎట్లా జరుగుతుంటుంది. కానీ మెడిటేషన్ లెక్క వచ్చిన వాళ్ళు చాలా వరకు ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ లోనే 1 మంత్ లోనే మాక్సిమం నాకు తెలిసి 1 మంత్ లోనే ఇది భయాన్ని బాగా అధిగమించేంత శక్తి 100% వస్తుంది. అది నా ఎక్స్పీరియన్స్ కూడా, నా ఎక్స్పీరియన్స్ చెప్దామని కూడా మీ ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశాను సార్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే బిఫోర్ 3 months బ్యాక్ నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రానంత వరకు ప్రతి విషయం గురించి ఒక చిన్న విషయం ఏదైనా జరిగినా ఆ రోజంతా అదే ఆలోచనే, రాత్రి పడుకున్నా అవే కలలే వచ్చేటివి అనమాట. ఒక రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. బ్రాంచ్ లో నేను SBI లో వర్క్ చేస్తా, స్టేట్ బ్యాంక్ లో. అన్యాయంగా ఒక వ్యక్తి నన్ను బాగా తిట్టేసిపోయినాడు. అతను డిమాండ్ డ్రాఫ్ట్ తీయడానికి బ్రాంచ్ కి వచ్చాడు సార్. డిమాండ్ డ్రాఫ్ట్ తీయడానికి అతనికి ఎక్కడికి డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలో తెలియదు, ఎవరి పేరుతో తీయాలో తెలియదు, ఎంత అమౌంట్ తీయాలో తెలియదు, ఏం డీటెయిల్స్ తెలియవు. నా దగ్గరికి వచ్చి డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలన్నాడు. సార్ ఇవన్నీ కావాలి సార్, నేను కొంచెం కస్టమర్ సర్వీస్ బాగా చేస్తాను సార్. క్లియర్ గా చెప్పాను సార్, ఇట్లా డీటెయిల్స్ ఉండాలి సార్. ఖచ్చితంగా ఎవరికైతే తీయాలో వాళ్ళ పేరు ఉండాలా, వాళ్ళ ఏ బ్రాంచ్ కి తీయాలో ఉండాలా, ఎంత అమౌంట్, దానికి చార్జెస్ కావాల్సింటే నేను చెప్తాను. ఇదంతా చెప్తే అతను లేదు, ఏందో ఒక పేపర్ ఇట్లా ఆడ పడేసి దీని ప్రకారం తీయాలన్నాడు. ఆ పేపర్ ఏంటంటే ఎవరో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలని రిక్వెస్ట్ ఉందంతే. అదంతా చేసిన తర్వాత ఫైనల్ గా నేనే కొంచెం సెటరేట్ చేసుకొని, సార్ ఇట్లుంది పరిస్థితి అని చెప్తే సరే తీయండి అన్నాడు. తీయండి అయిన తర్వాత అతను ఏదో ఒక ప్రాబ్లం లో ఉన్నాడు. 10 lakhs కి డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట. అది ఆ పర్సన్ పేరు మీద. అది ఒక బ్రాంచ్ పేరు మీద తీయడంపై ఇంకో బ్రాంచ్ పేరు మీద తీసినామంట. అది నాకేం చెప్పలేదు అతను. నాకేది వస్తే అది చేసి పంపించినాను. అతను ఏం చెప్పలేదు కాబట్టి ఆ డిమాండ్ డ్రాఫ్ట్ ఆ బ్రాంచ్ కాకుండా ఎక్కడైనా పే అవుతుందో నాకు తెలుసు, కానీ అతనికి తెలియదు. అతను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఇది మాకు వద్దు, మాకు ఇది పే కాదు అని చెప్పినారు. తర్వాత రోజు వచ్చి నా మీద ఒక 1/2 hour వచ్చినాడు. కౌంటర్ ముందర, నేను కౌంటర్ లో వర్క్ చేసుకుంటున్నా, నా కౌంటర్ ముందర దాదాపు 10 to 20 members కస్టమర్స్ ఉన్నారు. బాగా అరిచేసినాడు. ఆ రోజు తర్వాత రోజు 2 రోజులు నాకు అవే కలలే వచ్చినాయి అనమాట. అంత భయం, ఏంది ఇది, ఎందుకు ఇట్లా అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్లనే భయం వస్తుంది. ఒక విషయాన్ని పదే అదే దాని గురించి ఆలోచించడం వల్ల భయం వస్తుంది. ఆ భయం వల్ల మనం ఏమవుతుందా అంటే మనం చేసే పనిలో కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు. ఆ రోజు నాకు ఖచ్చితంగా ఎక్సెస్ షాటో వస్తుంది. అంటే ఒక 10,000 ఎక్సెస్ గానీ 10,000 షాట్ గానీ వస్తుంది. షాట్ వస్తే నేను భరించుకోవాల్సిందే. ఎక్సెస్ వస్తే కస్టమర్ ఎవరో పాపం వాళ్ళని పిలిచి వాళ్ళకి క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇలా మన వర్క్ ని మనమే డిస్టర్బ్ చేసుకున్నట్లు అవుతాం అనమాట ఆ భయం వల్ల. భయం అనేది, టెన్షన్ అనేది, వీటి వలన అనవసరమైన ఆలోచనలు, ఎక్కువగా ఒకే విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది, వీటి వల్ల ఖచ్చితంగా భయం వస్తుంది. ఆ భయం తర్వాత మనం చేసే పనిలో కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ మిస్ అవడం వల్ల మనం చేయాల్సిన పని సరిగ్గా చేయకుండా ఇంకొక 10 మందికి నష్టం చేసిన వాళ్ళం అవుతాము, లేదంటే మనకన్నా మనం నష్టం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఫస్ట్ ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు దీని ఆలోచన మీరు చెప్పారు ఇంతకు ముందే క్లాస్ లో క్లియర్ గా, ఏదన్నా భయం ఉంటే అది రాసుకోండి. దాని వల్ల మీకేమన్నా ప్రయోజనం కలుగుతుంది, ఆ నష్టం కలుగుతుంది, ఆ బేరీజ్ వేసుకోండి. ఒకవేళ నష్టం కలుగుతుందంటే కలిగినంత మాత్రానికి ఏం జరుగుతుందని, ఈ విధంగా మనం పాజిటివ్ వేలోకి వస్తే అప్పుడు ఆ భయం నుంచి మనం విముక్తి చెందొచ్చు అని క్లాస్ లో చెప్పారు. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు క్లాస్ అయితే. నిజంగా మీ క్లాస్ ఈ రోజు మీరు సూపర్ సార్. నో వర్డ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం, లలిత మేడం కి, క్రాంతి సార్ కి, మహాభారత్ ఫౌండేషన్ వాళ్ళందరికీ, జూమ్ సెక్షన్ వాళ్ళకి అందరికీ నమస్కారాలు సార్. చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. ఆ భయం అనేది నాలో కూడా కొంచెం మాట్లాడాలంటే భయంగా ఉంటుంది సార్. మేడం ఇవాళ సార్ చెప్పినట్టు దానికి భయంకి గుడ్ బై చెప్పేసి
నేను కూడా ఒక క్లాస్ చెప్తాను మేడం, ఏదో ఒకటి. అంతే వావ్, అండి. గ్రేట్. చాలా సింపుల్. మీ భయం పోతుంది ఇంకా అంతే. ఇంకా మనకి భయం పడాల్సిన అవసరమే లేదు. అదే భయం భయంగానే ఉంది సార్, చెప్దామా వద్దా చెప్దామా వద్దా అని. ఒకరోజు నేను కూడా ఒక క్లాస్ తీసుకుంటాను మేడం. చాలా తీసుకోండి. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్ థ్యాంక్స్ యూ. సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. గ్రేట్, మంచిగా వచ్చింది. ఓకే, సుమ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్ మేడం. అయితే భయము మనము ప్రతి విషయంలో ప్రతి క్షణం పడుతూనే ఉంటాం సార్. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని దాచిపెట్టాలనుకోండి ఒక వ్యక్తి నుంచి, అప్పుడు బాగా భయమేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా. అవును. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ వ్యక్తి గురించి అయితే మనకు వాళ్ళ మీద ఇలా కాదు మీరు ఇలా చేస్తే బాగుండు అని మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా, ఆ వ్యక్తి దగ్గర చెప్పినప్పుడు ఇలా భయపడాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఇది భయం, మనము భయపడుతూ ఉండడం వల్ల ప్రేమతత్వాన్ని అనేది కూడా కోల్పోతాం. ప్రేమ అనేది అసలు మామూలుగా మనకు కనపడకుండానే పోతుంటది. అసలు ప్రేమ అంటే ఏంటిది అని మర్చిపోతాం. భయంతోటి చేయకొన్ని పనులన్నీ చేస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే అది ఇప్పుడు ఒక షుగర్ వచ్చింది, వేరే వాళ్ళకి వచ్చింది, లేదంటే క్యాన్సర్ వచ్చింది అనుకోండి. మనకు వస్తుందేమో అని భయపడతా ఉంటాం. అది ఖచ్చితంగా ఆ భావనా శక్తి కంపల్సరీ షుగర్ అయినా క్యాన్సర్ అయినా వస్తుంది అది. అలా జరుగుతుంది భయం వల్ల. అంటే మొత్తం టోటలీ నష్టాలే కానీ ఒక లాభం కూడా లేదు సార్. అలా చక్కగా చెప్పారు. ఉంటుంది. కరెక్ట్ గా చెప్పినారండి. అందులో నేను కూడా ఒకదాన్ని. ఆ షుగర్ వస్తుందనే విషయంలో నేను కూడా చాలా భయపడ్డా. రంగనాథ్ సారు, మీరు నిద్ర లేచి మీ పనులు మీరు చేసుకుంటున్నారా? ఇంటి పనులు చక్కగా చేస్తున్నారా? అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అట్లాంటప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇంకా మీరు ఏ టెస్టులు చేయించుకోవాల్సిన పని లేదు, దాని జోలికి పోవాల్సిన పని లేదు అని చెప్పేశారు. ఆ రోజు నుంచి అంతే దెబ్బకి ఇంక నేను దాని ఆలోచన కూడా బుర్రలోంచి తీసేసి, నేను బాగున్నాను కదా, అన్ని పనులు చేసుకుంటున్నా, ఇంట్లో పనులు చేస్తున్నాను, పిల్లలకు ప్లస్ మీటింగ్స్ చూసుకుంటున్నాను, మాస్టర్స్తో మాట్లాడడం అన్నీ ఇంకా 24 hours ఆన్ డ్యూటీ అన్నట్టే ఉంది. కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఎందుకు దాని గురించి ఆలోచన పోయింది. మీరు ప్రాబ్లం ని మర్చిపోయారు మేడం. అక్కడ ప్రాబ్లం ని అంతే మర్చిపోయే వరకు దానంతట అదే తగ్గిపోతుంటుంది ఇంకా. అంతే, ఇంకేం కూడా ఆలోచించలేదన్నమాట. సార్ ఇంకోటి ఏంటంటే ఒకరి అర్థమైంది. విషయాలు ఒకరి దగ్గర కూడా షేర్ చేస్తూ ఉంటాము. అంటే మనయే కాదు, వాళ్ళు తప్పు చేశారనే కాదు, నార్మల్ ముచ్చట్లు పెట్టుకుంటారు కదా ఇలా. అవి కూడా ఒకరి దగ్గర ఒకరి షేర్ చేయడం వల్ల ఓకే ఆమెకు తెలుస్తుందేమో, ఈమె చెప్పిద్దేమో, అలాంటి ఆలోచనతోటి ఇంకెక్కువ భయపడుతూ ఉంటారు. అలా కూడా ఇబ్బంది ఎక్కువ కలుగుతుంది. ఓకే, కరెక్ట్, మంచి పాయింట్స్ చెప్పారండి. ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగున్నాయి సార్. అది ఆ అబ్బాయి ఏం చేయకపోయినా కూడా వాళ్ళ పేరెంట్స్ అంతా భయపడుతున్నారు. అబ్బాయి కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు, వీళ్ళకే భయం ఉంది. అవును. అలా అంటే అబ్బాయి చెప్పాడు, అతను కాన్ఫిడెంట్ ఉన్నాడు అతను. ఆయన తల్లిదండ్రులు అవునవును అనట్లేదు. ఏదో వాళ్ళు ఊహించుకుంటారు, అతిగా ఊహించుకుంటారు అక్కడ. అవునవును వీడేమో చేసేడేమో, వాడు మంచివాడని తెలిసినా గానీ వాళ్ళు లేని దాన్ని ఊహించుకుంటారు మేడం. అదే భయం అంటే. అంటే పేరెంట్స్ కూడా పిల్లల విషయం వినకుండా అదే పక్కోళ్ళు చెప్పిందే ఫస్ట్, అరే నువ్వేమన్నా చేసినవా వాళ్ళు ఇలా అంటున్నారు అని మన పిల్లల్ని ఫస్ట్ మనం నమ్మం. అది పక్కోడు చెప్పేదే నమ్ముతాం. అలా కూడా జరుగుతుంది సార్. అది బాగా చెప్పారు. అన్ని బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, రాఘవయ్య గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్ సార్. ఈరోజు ధ్యానము భయం నుంచి బయటపడటం ఎలా అనేది చక్కగా వివరించారు సార్. ప్రతి ఒక్కరు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏదో కారణంతో భయపడుతూనే ఉంటారు. అదా ఇదా అనేది కాదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, ఈ ఉద్యోగ రీతిలో కానీ లేదంటే స్కూల్కి వెళ్ళాలన్న పిల్లడికి భయమే, మాస్టర్ ఏమంటారని. వాడు వర్క్ చేసినా భయపడుతూ ఉంటాడు. మళ్ళీ నన్ను ఎప్పుడు లేపి నన్ను క్వశ్చన్ వేస్తాడని భయం. నేను చిన్నప్పుడు అనుభవించాను. అట్లానే ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటుంది. కానీ ఏమవుతుంది, చెబితే రైట్ చెబుతాం, రాంగ్ అయితే ఏమైంది నేర్చుకుంటాం అనే ధ్యాసలో ఉన్న రోజున ఏ రోజు ఏది కూడా మనం అధిగమించవచ్చు. మనము అందరము 3 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు స్వయంగా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళు కూడా ఉండుంటారు ఇందులో. దాంట్లోంచి బయటకు వచ్చామా లేదా, ఆ విధంగానే ప్రతి దాంట్లోంచి మనం బయటకు రావచ్చు. ప్రతి ఒక్కరూ ప్రతి చిన్నదానికి ముందు నెగిటివ్ ఆలోచనలు మనసులోకి తీసుకొని వస్తారు. ఈ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఏ విధంగా వస్తాయి అనేది మనసు మీదే ఆధారపడుతుంది. కాబట్టి ఆ నెగిటివ్ ఆలోచనలు ఒక్కటొక్కటి తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఓర్పు సహనంతో ధైర్యంగా నిర్ణయం తీసుకున్నప్పుడే మనం సత్ఫలితాలను అనుభవించవచ్చు. నా జీవితం ఏమవుతుంది, నా కుటుంబం ఏమైపోతుంది, నా ఉద్యోగం ఏమైపోతుంది, నా వ్యాపారం అయిపోతుంది అని
ఆలోచిస్తూ లేనిపోని భయము కొని తెచ్చుకొని ఏదేమైనా జరిగిపోతుందని ఆలోచిస్తాం. ఏదైతే ఏమవుతుందని ధైర్యంగా ముందుకు వచ్చిన రోజున మనం వీటి నుంచి బయటపడవచ్చండి. మనకు దేని వలన భయం వేస్తుందో ఒక పేపర్ మీద అన్ని రాసుకొని ఆ కారణాలు సరైన కారణం వలన పడుతున్నామా లేదా అనేది నిర్ధారణకు వచ్చి దాంట్లోంచి ఒక్కొక్కటి మనం దీని వలన మనం భయపడ్డాము, ఇది ఏమవుతుంది, ఏమి కాదు, పక్కకు తోసే ఇంకోటి అని ఒక్కోటి తగ్గించుకుంటూ వచ్చి దానికి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ భయం నుంచి బయటికి రావచ్చండి. ముందు నెగిటివ్ ఆలోచన అతిగా ఆలోచించడం వలన డిప్రెషన్ లోకి పోతాము. కాబట్టి ఇంకా నేను ఏమి చేయలేను, నా వల్ల కాదు, నా భావనతో కొన్నిసార్లు మరణానికి కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుందండి. కావున ఎవరైనా సరే నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలు కట్ చేసి దానికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయో అని ఆలోచించాలి. దాన్ని ఎదుర్కొనే లక్షణాలను మనం పెంపొందించుకోవాలి. అప్పుడు మనం ఈ భయం నుంచి బయటపడవచ్చు. ఓషా గారు చెప్పిన విధంగా ధ్యానం చేస్తే మనసు ప్రశాంతం అవుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ ఈ భయాన్ని పోగొట్టుకోవచ్చని చక్కగా వివరించారు సార్. అదేవిధంగా నేను ఈ ధ్యానంలోకి రాకముందు ఒక 3 సంవత్సరాల క్రితం కూడా భయం అంటే ఉండొచ్చు, కానీ ఆ భయాన్ని నేను పక్కకి మెల్లగా ఏమవుతుంది 0 స్థాయికి వచ్చేసాను. కరోనా టైంలో నేను ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏమవుతుంది చూద్దామనే గుండె ధైర్యంతో ఈ రోజు మీ ముందు వచ్చి నేను ఈ క్లాసులో కూడా చెప్పగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. రంగనాథ్ సార్ గారికి కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. ఓకే మాస్టర్స్. ఏంటి సార్ రవీంద్రరావు గారు మీరు మాట్లాడలేదు. పుత్రోత్సాహంబు నాడు పుత్రుని, అంతే కదా, నమస్తే చెప్పండి. మేడం. నమస్తే. క్రాంతి కుమార్ గారు చాలా చక్కటి కాన్సెప్ట్ తీసుకున్నాడు, భయం నుండి భయపడటం ఎలా అనేది. ఆ అబ్బాయి చెప్తా ఉంటే నాకైతే నవ్వు వస్తుంది. ఎందువల్లంటే అతను నిజంగా అతను అనుభవించినటువంటి వ్యక్తి అన్నమాట. చూసారు కాబట్టి జీవిత చరిత్ర అతను చెప్పినట్టు ఉంది. కాబట్టి నాకైతే నవ్వు వచ్చింది. మొత్తం మీద ఆ భయానికి కారణాన్ని గుర్తించినామంటే ఆ భయం మనం దరిదాపులకు కూడా రాదు అని చెప్పి చాలా ఉదాహరణల ద్వారా చాలా చెప్పాడు. అట్లాగే ఫెయిల్యూర్ అనేది ఆ సక్సెస్ కి తొలిమెట్టు అన్నమాట. ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా మనం కుంగిపోకూడదు. అది సక్సెస్, ఇది సక్సెస్. దీని తర్వాత ఒకసారి ఫెయిల్ అయినాము, ఇంకోసారి అలా ప్రయత్నం చేస్తున్నాం. అది ఆ విధంగా చెప్పారు కదా, అది చాలా మంచి కాన్సెప్ట్ అది. అట్లాగా ధ్యానం ద్వారా భయాన్ని అన్ని కూడా పోగొట్టుకోవచ్చు అనేసి చాలా చక్కగా ప్రజెంటేషన్ చేశాడు. ఉదాహరణలు కూడా చాలా ఎక్కువ ఉదాహరణ చెప్పాడు. చాలా బాగుంది మేడం క్లాస్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కదా సార్, అందుకని రకరకాల ఉదాహరణలు, అంతే కదా. ఒక్కొక్కరు ఒక్కో రకంగా భయపడుతూ ఉంటారు. అంటే తనకి ఏది జరిగిందో అది ఇంకోరికి బయటపడాలి. దాన్ని తను ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకోరు ఇలా చెప్పడం ద్వారా కూడా ఈ క్లాస్ నిజంగా రాలేదు కదా మనకు. దీని ద్వారా ఇంకెంతమంది అవేర్ అవుతారు కదా. బాగుంది. అవునవునవును, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా ఇది సార్. ఈ క్లాస్. అదే, బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే మాస్టర్స్, అద్భుతమైంది ఈ క్లాస్, చాలా బాగుంది. సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం అందరం కూడా.